So, good evening to everyone. So, this is MK Reddy. ఓకే సో మనం ఈరోజు ఎన్విరాన్మెంట్లో భాగంగా బయోడైవర్సిటీ అనే క్లాస్ చూస్తున్నాం. ఎన్విరాన్మెంట్లో భాగంగా మనము బయోడైవర్సిటీలో చూస్తున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనము హాట్ స్పాట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో మనము హాట్ స్పాట్స్ గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనము హాట్ స్పాట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి ఈరోజు? ఓకే, మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి? వరల్డ్స్ హాట్ స్పాట్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. ప్రపంచంలో మొత్తం 36 బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయని. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 36 బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయని మీకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నార్త్ అమెరికాలో 5 బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఈ విధంగా సౌత్ అమెరికాలో కూడా 5 బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ యూరోప్లో తీసుకుంటే 4 ఉన్నాయి. ఇక్కడ ఆఫ్రికాలో తీసుకుంటే 8 బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆసియాలో తీసుకుంటే 14 బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఇవి అంతగా మనకు అవసరం లేదు, కానీ ఇందులో పెద్ద బయోడైవర్సిటీ హాట్ స్పాట్ ఏంది, సెకండ్ ఏది, లాస్ట్ ఏది, మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ బిగ్గెస్ట్ హాట్ స్పాట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద హాట్ స్పాట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. బిగ్గెస్ట్ హాట్ స్పాట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బిగ్ ట్రాపికల్ అండేస్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద హాట్ స్పాట్ ఏంటంటే బయోడైవర్సిటీ హాట్ స్పాట్ సౌత్ అమెరికా ట్రాపికల్ అండేస్ అని మీరు ఆన్సర్ చేయాలి. సెకండ్ బిగ్గెస్ట్ అంటే ఫస్ట్ అయితే అది. సెకండ్ అయితే మనకు న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఆర్చిపెలాగో. లాస్ట్ అంటే స్మాలెస్ట్ బయోడైవర్సిటీ హాట్ స్పాట్ ఏంటి అంటే ఫస్ట్ టాప్ 2 చూసాం. అతి చిన్నది ఏంటంటే ఇక్కడ న్యూ కెనాడియా ఆసియా పసిఫిక్ లో ఉంది ఇది న్యూ కెనాడియా. ఇక్కడ టాప్ ఈ కూడా అంతగా అడగడు, కానీ మన భారతదేశంలో ఉండేది ఎక్కువగా అడుగుతుంటాడు. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద హాట్ స్పాట్ అంటే ఏంటి? సౌత్ అమెరికాలో ఉండేటువంటి ట్రాపికల్ అండేస్. సెకండ్ ఇది న్యూజిలాండ్ ఆర్చిపెలాగో. అతి చిన్నది న్యూ కెనాడియా అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ ప్రపంచంలో మొత్తము 36 బయోడైవర్సిటీ హాట్ స్పాట్ తీసుకుంటే అందులో 4 అనేటి మన భారతదేశంలో రిలేటెడ్గా ఉన్నాయి. ఆ 4 ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది ఇండియాలో ఎన్ని బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ పడేదానికి అవకాశం ఉంది. వెస్టర్న్ ఘాట్స్ టు శ్రీలంక. సెకండ్ది హిమాలయాస్. థర్డ్ది ఇక్కడ చూసుకుంటే ఇండో బర్మా.
ఫోర్త్ది సుందాల్యాండ్. అందరు సుందర్బన్స్ అనుకుంటారు, కాదు, ఇక్కడ ఉండేటువంటిది సుందాల్యాండ్. భారతదేశానికి సంబంధించినటువంటి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్, శ్రీలంక, సో హిమాలయాస్, ఇండో బర్మా అండ్ సుందాల్యాండ్. ఒకసారి దీని గురించి ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు మ్యాప్లో చూపించాలి అనుకుంటే సో ఈ విధంగా, సో ఇక్కడ ఉండేటువంటి వెస్టర్న్ ఘాట్స్ అప్ టు శ్రీలంక ఈ ప్రాంతాలలో కూడా ఉండడం జరుగుతుంది. సో శ్రీలంక ఒకటి, సో వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక ఒకటి. సో సెకండ్ది సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిమాలయాస్, సెకండ్ది హిమాలయాస్. సో ఇక్కడ మనకు థర్డ్ది ఇక్కడ చూసుకుంటే ఇండో బర్మా అని చెప్పాను కదా, సో ఈ ఏరియా అన్నమాట. సో ఈ ఏరియా, సో ఈ ఏరియా మనకు ఇండో బర్మా అని చెప్తాం. సో ఫైనల్గా మనం చూసుకుంటే సో ఈ ఏరియాని మనము సుందాల్యాండ్గా పిలుస్తాం. ఈ ఏరియాని మనము సుందాల్యాండ్ అన్నాం. ఓకే, సో ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రాంతంలో ఉండేటువంటివి మనము సుందాల్యాండ్గా పిలవడం జరుగుతుంది. ఓకే, సుందాల్యాండ్గా పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ సో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉన్నాయి భారతదేశంలో. సో ఒక్కొక్క దారి గురించి ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. ఓకే, ఫస్ట్ది ఏంటి, వెస్టర్న్ ఘాట్స్ శ్రీలంక. వెస్టర్న్ ఘాట్స్ శ్రీలంక. సో ఇది వెస్టర్న్ ఘాట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వెస్టర్న్ ఘాట్స్ లో మనకు 2 కమిటీస్ అనేది రావడం జరుగుతుంది. ఆ కమిటీస్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ యాక్చువల్గా వెస్టర్న్ ఘాట్స్ యొక్క స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత అంటే 1.6 స్క్వేర్ కిలోమీటర్స్, 1.6 lakh, 1.6 lakh అంటే సో 1,60,000 అనమాట. 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో ఇది ఎంత డిస్టెన్స్ ఉందంటే 1600 కిలోమీటర్స్. ఇది స్క్వేర్ కిలోమీటర్స్, ఇది 1600 స్క్వేర్ కిలోమీటర్స్ దూరంలో ఉండడం జరుగుతుంది ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేది. సో ఇక్కడ ఉండేటువంటి జీవులు ఏంటంటే నీలగిరి లంగూర్, నీలగిరి థార్, లయన్ టైల్డ్ మకాక్. లయన్ టైల్డ్ మకాక్ అంటే ఇది ఒక సో సింహపు తోక కలిగినటువంటి ఒక కోతి అనుకోండి. ఓకే, సో నీలగిరి లంగూర్, సో నీలగిరి టూర్, నీలగిరి థార్ అండ్ లయన్ టైల్డ్ మకాక్ అనేది సో ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటి ఎగ్జెప్ట్ పాల్ఘాట్ లో తప్ప, సో ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఎగ్జెప్ట్ పాల్ఘాట్ తప్ప, పాల్ఘాట్ ఎక్కడ ఉంది, కేరళలో ఉంది, అది తప్ప అన్నిటి కూడా మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ లెక్కే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సో మొత్తం 1.6 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. సో దీని మీదనే మనకు ఒక 2 కమిటీస్ పడ్డాయి. వెస్టర్న్ ఘాట్స్ మీదనే మనకు 2 కమిటీస్ పడ్డాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 కమిటీస్ అనేవి. సో ఇక్కడ ఈ 2 కమిటీస్ అనేవి ఏంటి అంటే సో మోస్ట్ ఇంపార్టెంట్ వెస్టర్న్ ఘాట్స్ మీద, వెస్టర్న్ ఘాట్స్ యొక్క బయోడైవర్సిటీ లాస్ మీద పడినటువంటి 2 కమిటీలు ఏంటంటే సో మాధవ్ ఘాడ్గిల్ కమిటీ ఒకటి, మాధవ్ ఘాడ్గిల్ కమిటీ ఒకటి. సో సెకండ్ది కస్తూరి రంగన్ కమిటీ. సో వెస్టర్న్ ఘాట్స్ మీద ఎన్ని కమిటీస్ ఉన్నాయి? సో వెస్టర్న్ ఘాట్స్ యొక్క బయోడైవర్సిటీ లాస్, జీవ వైవిధ్య క్షీణతపై సో ఎందుకు ఆ విధంగా ఉంది అని చెప్పి సో మాధవ్ ఘాడ్గిల్ కమిటీ, అదేవిధంగా కస్తూరి రంగన్ కమిటీ అనే 2 కమిటీలు వేయడం జరిగింది సో వెస్టర్న్ ఘాట్స్ పైన. మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని మనము హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ అంటాం. హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ కస్తూరి రంగన్ కమిటీగా పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాధవ్ ఘాడ్గిల్ కమిటీగా ఇక్కడ ఏం చెప్పింది, సో కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పింది అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ యొక్క టోటల్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత?
1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ కదా. సో ఇక్కడ మాధవ్ గాడ్గిల్ గారు సో మొత్తము సో మనకు సో 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్లో మనకు 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది సో ఆవాసం దెబ్బతినింది. కేవలం 60,000 మాత్రమే, 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 1,00,000 స్క్వేర్ కిలోమీటర్స్ దెబ్బతినింది. కానీ సో మొత్తం 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ని కాపాడాలి అని చెప్పడం జరిగింది. సింపుల్ గా చూడండి, 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ లో 1,60,000 స్క్వేర్ కిలోమీటర్స్ లో కేవలం మనకు 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది. కానీ సో మొత్తం మనము 1.6 lakh స్క్వేర్ మీటర్స్ ని కాపాడాలి అని మనకు సో ఇక్కడ మాధవ్ గాడ్గిల్ కమిటీ చెప్తే, సో ఇక్కడ కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పింది? కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పింది? దీన్ని మనము హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏం చెప్పింది? సో మొత్తము వెస్టర్న్ ఘాట్స్ అనేది 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో మొత్తాన్ని కాపాడాలి అని మనకు సో ఇక్కడ మాధవ్ గాడ్గిల్ కమిటీ చెప్తే, కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పిందంటే మొత్తం ఎంత? 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది కదా. ఇందులో ప్రెజెంట్ ఎంత ఉంది? 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ 1 lakh స్క్వేర్ కిలోమీటర్స్ లాస్ ఆల్రెడీ సో అది లాస్ అనేది జరిపింది. లాస్ అనేది జరిపిన దాంతో పక్కన పెడితే సో మనకు 1.6 లో ప్రజెంట్ 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ అన్న ఉంది. సో దీన్ని మాత్రమే కాపాడండి. కానీ మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏం చెప్పింది? సో మొత్తం 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ని సో రికవర్ చేయండి, పునరుద్ధరించండి అని చెప్తే, కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పిందంటే సో మొత్తం 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ లో మనకి 1 lakh స్క్వేర్ కిలోమీటర్స్ అనేది బయోడైవర్సిటీ లాస్ అయిపోయింది. సో లాస్ అయిపోయిన దాని గురించి పక్కన పెట్టి ఈ 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ ని కాపాడండి, దీన్ని ఎకాలజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించండి. ఎకాలజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించమని చెప్పింది ఎవరు అంటే సో కస్తూరి రంగన్ కమిటీ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ఏరియాలలో మైనింగ్ కూడా ఆపాలి, దీన్ని మనము ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ గా చేయండి. అప్పుడే ఆ 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ గా ఉన్నదాన్ని మనం రక్షించవచ్చు అని చెప్పిన కమిటీ ఏంటంటే కస్తూరి రంగన్ కమిటీ అని మనం ఆన్సర్ చేయాలి. సో మాధవ్ గాడ్గిల్ కమిటీ అయితే మొత్తం పరిరక్షించమని చెప్పింది. కానీ సో ఇక్కడ కస్తూరి రంగన్ కమిటీ అయితే హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ కమిటీ అంటాం. సో టోటల్ 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే సో అందులో 1 lakh స్క్వేర్ కిలోమీటర్స్ అనేది డ్యామేజ్ అయిపోయింది. సో డ్యామేజ్ అయిపోయింది దాన్ని పక్కన పెడితే మనకు రిమైనింగ్ 60,000 సో స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. దాన్ని కాపాడండి పర్ఫెక్ట్ గా. సో దాన్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించి అందులో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలి అని సో కస్తూరి రంగన్ కమిటీ చెప్పింది. సో ఇది చాలా సార్లు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. సెకండ్ ఏంటి? హిమాలయాస్. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వెస్టర్న్ ఘాట్స్ లో చూసాం. సో మనకు వెస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి మొత్తం పార్ట్ తీసుకుంటాం ఎగ్జెప్ట్ పాల్ఘాట్ అని. సో ఇక్కడ హిమాలయాస్ తీసుకుంటే సో ఇక్కడ హిమాలయాస్ తీసుకుంటే ఈ హిమాలయాస్ లో మనకి సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మోస్ట్ గా మనకు ఈస్టర్న్ హిమాలయాస్ అండ్ వెస్టర్న్ హిమాలయాస్ ఉంటాయి. సో ఇక్కడ మనకు హిమాలయాస్ అనేది హాట్ స్పాట్ అనేది ఎక్కువగా ఈస్టర్న్ హిమాలయాస్ సైడ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈస్టర్న్ హిమాలయాస్ అంటారు కదా దీన్ని. సో ఆ ప్రాంతంలో మనకు ఎక్కువగా హాట్ స్పాట్స్ ఉండడం వల్ల సో దాన్ని మనము సో హిమాలయన్ అనేది ఈస్టర్న్ హిమాలయన్ సైడ్గా ఎక్కువగా సో మనకు హాట్ స్పాట్ అనేది దెబ్బతింది కాబట్టి దీన్ని మనము ఈస్టర్న్ హిమాలయాస్ లేదా హిమాలయాస్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటిది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 7.5 lakh. అదైతే వెస్టర్న్ ఘాట్స్ అయితే సో మనకు 1.6 lakh స్క్వేర్ కిలోమీటర్సే. కానీ
హిమాలయాస్ అయితే 7.5 lakh స్క్వేర్ కిలోమీటర్స్, 7,50,000 స్క్వేర్ కిలోమీటర్స్ మనకు ఈ హిమాలయాస్ అనేది హాట్స్పాట్ అనేది విస్తరించి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి అనిమల్స్ ఏంటంటే రైనోసెరస్, సో ఇక్కడ వాటర్ బఫెలో, రైనోసెరస్, వాటర్ బఫెలో, సో టైగర్స్, సో ఎలిఫెంట్స్ అండ్ వల్చర్స్. ఓకే, సో రైనోసెరస్, సో వాటర్ బఫెలో, సో అదేవిధంగా టైగర్స్, ఎలిఫెంట్ అండ్ వల్చర్స్ అనేటి సో ఈ హిమాలయాలలో మనకు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈస్టర్న్ హిమాలయాస్ అనేటి సో ఎక్కువ రీజన్ ని కవర్ చేయడం వల్ల వీటిని ఈస్టర్న్ హిమాలయన్ హాట్స్పాట్ కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు హిమాలయన్ వయగ్ర అంటాం, హిమాలయన్ వయగ్ర, దీన్ని మనము యార్సా గుంప అంటాం, యార్సా గుంప అంటాం. సో వీటి కోసం కూడా సో ఎక్కువగా సో దాడి చేయడం వల్ల సో ఆ ప్రాంతంలో అది కూడా అంతరించిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ రైనోసెరస్ ఖడ్గమృగం ఉంది కదా, ఆ ఖడ్గమృగం యొక్క కొమ్ముల కోసం కూడా సో మనం వాటిని చంపడం వల్ల సో అవి కూడా సో చాలా సంఖ్యలో తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనము డిహార్నియల్ అంటాం, డిహార్నియల్. సో తన కొమ్ములు, ఇక్కడ రైనోసెరస్ మృగం యొక్క కొమ్ములను సో మనము తొలగించడం వల్ల సో వాటి సంఖ్య కూడా తగ్గిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈస్టర్న్ హిమాలయాస్ అంటే ఏ ఏ రాష్ట్రాలు ఏ ఏ దేశాలు వస్తాయంటే సో నేపాల్, సో భూటాన్, వెస్ట్ బెంగాల్, సో సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సో టిబెట్, నార్త్ మయన్మార్. సో ఈ విధంగా ఈస్టర్న్ హిమాలయాస్ లో ఈ ఏరియాస్ అన్నిటివి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో నేపాల్, భూటాన్, సో వెస్ట్ బెంగాల్, సో ఇక్కడ సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ అండ్ నార్త్ మయన్మార్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈస్టర్న్ హిమాలయాస్ అండ్ వెస్టర్న్ హిమాలయాస్. సో వెస్టర్న్ హిమాలయాస్ అనేది సో మనకి ఈస్టర్న్ హిమాలయాస్ తో పోలిస్తే చాలా తక్కువ రీజన్ కలిగి ఉంటాయి కాబట్టి సో హాట్ స్పాట్స్ ని ఈస్టర్న్ హిమాలయాస్ కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ నార్త్ పాకిస్తాన్, సో పాకిస్తాన్ లో ఉన్నటువంటి నార్త్ పాకిస్తాన్, సో అదేవిధంగా నార్త్ ఈస్ట్ కాశ్మీర్, సో చాలా తక్కువ ఏరియాని కలిగి ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద హిమాలయన్ హాట్ స్పాట్స్ అనేటి మన భారతదేశంలో ఈస్టర్న్ గా చెప్తాం, ఈస్టర్న్ సో హిమాలయాస్ గా పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇండో బర్మా చూద్దాం. ఇండో బర్మా అంటే చెప్పాను కదా ఏ రీజియన్ అని. సో ఈ రీజన్ మనకు ఇండో బర్మా రీజన్ వస్తుంది, ఈ రీజన్ ఇండో బర్మా రీజన్. సో ఇది 2.3 సో మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 23 lakhs అని, 23 lakh స్క్వేర్ కిలోమీటర్స్. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి 4 హాట్స్పాట్ లో అతి పెద్ద హాట్స్పాట్ ఏంటంటే ఇండో బర్మా హాట్స్పాట్ అని ఆన్సర్ చేస్తాం. ఎందుకంటే ఇది 23 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ సో మనకు సో ఇక్కడ ఎగ్జెప్ట్ నార్త్ మయన్మార్ అనేది ఏ రీజియన్కి వచ్చింది, హిమాలయ రీజన్కి వచ్చింది హాట్స్పాట్ అనేది. ఇక్కడ నార్త్ మయన్మార్ తప్ప మిగతా అన్నిటి మయన్మార్, సో చైనా, లావోస్, కాంబోడియా, సో ఇవన్నీ కంట్రీలు ఇందులోకి రావడం జరుగుతుంది. సో వియత్నాం, సో థాయిలాండ్, సో మలేషియా, స్మాల్ పార్ట్ మలేషియాలో కొద్ది భాగమే, అండ్ అండమాన్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ కాదు, కేవలం అండమాన్ ఐలాండ్స్ మాత్రమే. సో ఇక్కడ తీసుకుంటే
సో భారతదేశంలో మొత్తం ఎన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి? భారతదేశంలో మొత్తం 4 హాట్స్పాట్స్ ఉన్నాయి. అందులో అతి పెద్ద బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏంటంటే ఇండో బర్మా అని ఆన్సర్ చేయాలి. అది 2.3 మిలియన్ అంటే మిలియన్ అంటే ఎంత? 10 lakhs అంటే 2.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అంటే 23 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ నార్త్ మయన్మార్ అంటే ఇక్కడ నార్త్ మయన్మార్ అనేది హిమాలయాస్ లోకి తీసుకోవడం జరిగింది కాబట్టి సో ఇక్కడ నార్త్ మయన్మార్ మినహాయించి మయన్మార్, చైనా, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, సో మలేషియాలో ఒక కొద్ది పార్ట్, అదేవిధంగా సో అండమాన్ ఐలాండ్స్, నికోబార్ కాదు, ఓన్లీ అండమాన్ ఐలాండ్స్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అనిమల్ ఏంటి అంటే సో మణిపూర్లో ఉన్నటువంటి సో ఇక్కడ మణిపూర్లో ఉన్నటువంటి సో ఇక్కడ సో సంగాయ్ అనే సో ఒక డీర్ అండి, దుప్పి మాదిరి ఉంటుంది కదా, దుప్పి అంట. సో మణిపూర్లో ఉన్నటువంటి ఒక సంగాయ్ అనే దుప్పి ఇక్కడ ఫేమస్. అదేవిధంగా సో ఈ ప్రాంతాలలో పోడు అగ్రికల్చర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. పోడు వ్యవసాయం అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని. సో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వరకు సో మనకు ట్రైబ్స్ అనే వాళ్ళు సో షిఫ్ట్ అవుతుంటారు కదా, వాళ్ళని సో మనం పోడు అగ్రికల్చర్ అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ న్యూ స్పీషెస్ విజిబుల్స్ ఆఫ్ ఎవ్రీ ఇయర్, ప్రతి ఒక్క సంవత్సరము కొత్త రకాల జాతులు అనేవి మనకు ఈ ప్రాంతంలో అంటే సో ఇండో బర్మా హాట్స్పాట్ లో మనకు కనపడుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ న్యూ స్పీషెస్ విజిబుల్స్ ఆఫ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము కొత్త రకాల మనకు జాతులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో పోడి అగ్రికల్చర్ కూడా ఇక్కడే ఉంది, సో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మణిపూర్లో సంగాయ్ అనే దుప్పి ఈ ఏరియాలో ఫేమస్ గా చెప్తాం. సో ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ సుందాల్యాండ్ చూద్దాం. సుందాల్యాండ్, సుందర్బన్స్ కాదు, అందరూ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సుందాల్యాండ్ ఇది ప్రజెంట్ సో 1.5 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది. ప్రజెంట్ ఇది సో 1 lakh స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది. 1 లక్ష స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఈ సుందాల్యాండ్ అనేది. సో ఒకసారి ఏరియా తీసుకుంటే సో దీని యొక్క ఏరియా సో సుందాల్యాండ్ యొక్క ఏరియా అనేది సో ఈ ప్రాంతాలలో మనము తీసుకోవడం జరుగుతుంది. సో నికోబార్, అండమాన్ అనేది ఆల్రెడీ మనము సో ఇండో బర్మాలో తీసుకున్నాం. ఇక్కడ నికోబార్ అనేది తీసుకోవడం జరుగుతుంది సుందాల్యాండ్ లో. సో ఇండోనేషియా ఆ ప్రాంతాలలో కూడా. సో ఇక్కడ ఈ సుందాల్యాండ్ లో సో మనకు ఆల్రెడీ సో నికోబార్ ఐలాండ్స్ అనేటి మనము సో ఇండో బర్మాలో తీసుకోవడం జరిగింది కాబట్టి ఓన్లీ నికోబార్ ఐలాండ్స్ మాత్రమే తీసుకుంటాము. ఇక్కడ సుందాల్యాండ్ లో. సో మోర్ ఇన్ ఇండోనేషియా, ఎక్కువగా ఈ సుందాల్యాండ్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఇండోనేషియాలో ఉండడం జరుగుతుంది. ఇండోనేషియాలో ఉన్నటువంటి సో బాలి, సో బోల్నియా అండ్ సుమాత్రా అంటాం. సో ఈ ప్రాంతాలలో సుందాల్యాండ్ అనేది ఎక్కువగా విస్తరించి ఉంది. సో ఇది అత్యంత ఎత్తైన హాట్స్పాట్, హైయెస్ట్ హాట్స్పాట్ అంటాం. హైయెస్ట్ హాట్స్పాట్ ఇది అత్యంత సో ఎత్తైనదిగా ఉంది, హైయెస్ట్ హాట్స్పాట్ గా చెప్తాం. హైయెస్ట్ హాట్స్పాట్. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఎండమిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎండమిక్ ఇన్ నేచర్ అంటే స్థానిక జాతులు అనేటి సో సుందాల్యాండ్ లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక అండ్ హై ఎండమిక్ స్పీషియస్ అనేటి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఇక్కడ తీసుకుంటే ఇండోనేషియా అనేది సో ఐలాండ్స్ యొక్క కలయికలు కదా. సో హ్యావింగ్ నియర్లీ 17,000 ఐలాండ్స్. ఈ ప్రాంతంలో నియర్లీ 17,000 ఐలాండ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవులు ఏంటో చూద్దాం. సో నికోబార్ పోడ్, మెగాపోడ్. సో అదేవిధంగా
ఆంఫిబియన్స్ 80% ఎండమిక్ గా చెప్తాం. ఆంఫిబియన్స్ అనేది 80% ఎండమిక్ ఇన్ నేచర్ గా చెప్తాం. ఆంఫిబియన్స్ అంటే ఏంటి? సో విచ్ ఆర్ లివ్ ఇన్ బోత్ ల్యాండ్ అండ్ సో వాటర్. ఆంఫిబియన్స్ కప్ప చెప్పుకోవచ్చు, సింపుల్ గా ఫ్రాగ్. సో ఈ విధంగా ఆంఫిబియన్స్ కి ఎక్కువగా ఇక్కడ ఎండమిక్ ఇన్ నేచర్, స్థానిక జాతులుగా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ భారతదేశంలో మొత్తము మనకి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. అది సుందాల్యాండ్ ఒకటి. సో ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా నికోబార్ ఐలాండ్స్, అదేవిధంగా ఇండోనేషియా ప్రాంతాలలో విస్తరించింది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 1.5 lakh square kilometers గా చెప్పడం జరిగింది. ఇందులో మనకి ఎక్కువగా ఐలాండ్స్ అనేవి ఉంటాయి. సో నికోబార్ డవ్ అండ్ నికోబార్ మెగాపోర్ట్. సో ఆంఫిబియన్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ సుందాల్యాండ్స్ లో. ఎందుకంటే సో మొత్తం ఈ సుందాల్యాండ్ అనేది వాటర్ తో లింకప్ అయింది కాబట్టి, బికాస్ ఆఫ్ సో మోస్ట్ ఆఫ్ ద ఐస్లాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ సో సుందాల్యాండ్ గా చెప్తాం. సో ఇక్కడ మనకు ఎండమిక్ నేచర్, స్థానిక జాతులు కూడా ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రాంతాన్ని మనము సుందాల్యాండ్ గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటే సో ఇండో బర్మా అనేది సో 4 భారతదేశంలో సంబంధించినటువంటి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఆ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్ సంబంధించినటువంటి అతి పెద్ద బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే మీరు ఆన్సర్ చేయాలి ఇండో బర్మా అని. ఎందుకంటే 23 లక్షల స్క్వేర్ కిలోమీటర్ ఉంది. సో ఈ ప్రాంతం అనేది నార్త్ మయన్మార్ తప్ప, ఎందుకంటే నార్త్ మయన్మార్ అనేది మనము సో ఈస్టర్న్ హిమాలయాస్లలో తీసుకుంటాం. సో ఆ ప్రాంతం తప్ప మిగతా అన్ని ప్రాంతాలు మయన్మార్, చైనా, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్, సో మలేసియా అండ్ అండమాన్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్ అనేవి ఇండో బర్మాకు వస్తాయి. నికోబార్ అనేది సుందాల్యాండ్ లేకి రావడం జరుగుతుంది. ఇక్కడ పోడు అగ్రికల్చర్ కూడా మనం చూడొచ్చు. సో ప్రతి సంవత్సరం కొత్త రకాల జాతులు అనేటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యమైన జీవి ఏంటంటే మణిపూర్ లో ఉన్నటువంటి సంగాయ్ అనే దుప్పి. ఓకే. సో నెక్స్ట్ హిమాలయాస్ లో చూసుకుంటే మనకు ఎక్కువ భాగం అనేది హిమాలయాస్ లో సో మనకు ఈస్టర్న్ హిమాలయాస్ లో ఉంది. సో నియర్లీ ఇట్ ఈస్ అబౌట్ 7.5 lakh square kilometers ఉంది. సో ఈ ప్రాంతంలో మనకు రైనోసెరస్, వాటర్ బఫెలో, టైగర్స్, ఎలిఫెంట్ అండ్ వల్చర్స్ ఉంటాయి. సో ఇక్కడ హిమాలయన్ వైగ్రా అనేది ఉంటుంది, యార్సా గుంప అని. సో అదేవిధంగా రైనోసెరస్ యొక్క కొమ్ములు తీసేయడాన్ని మనము డీహార్నియల్ అంటాం. సో ఈస్టర్న్ హిమాలయాస్ ఏ ప్రాంతాలలో ఉంటాయంటే సో నేపాల్, భూటాన్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ అండ్ నార్త్ మయన్మార్ అనేది చూస్తాం. వెస్టర్న్ హిమాలయాస్ అయితే నార్త్ పాకిస్తాన్ అండ్ నార్త్ ఈస్ట్ కాశ్మీర్ అనేటి సో ఈ ప్రాంతాలలో చూస్తాం. ఓకే. సో ఇక్కడ సో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి వెస్టర్న్ ఘాట్స్ మనకు దగ్గరగా ఉన్నటువంటిది సో వెస్టర్న్ ఘాట్స్ శ్రీలంక. సో ఇది మనకు 1.6 lakh square kilometers ఉంది. ప్రస్తుతం ఓన్లీ 60,000 square kilometers మాత్రమే ఉంది. సో ఎందుకు 1.6 lakh square kilometers నుంచి 60,000 square kilometers వచ్చింది అని చెప్పి సో ఇక్కడ 2 కమిటీస్ అనేది వేయడం జరిగింది. సో మాధవ్ గాడ్గిల్ అండ్ కస్తూరి రంగన్. సో వెస్టర్న్ ఘాట్స్ మొత్తం తీసుకుంటాం, కానీ ఎగ్జెప్ట్ పాల్ఘాట్ ఇన్ కేరళలో ఉన్నటువంటి పాల్ఘాట్ తప్ప మిగతా అంతా కూడా మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా అనిమల్స్ ఏంటి? నీలగిరి లంగూర్, నీలగిరి టూర్, లయన్ టైల్డ్ మకాక్. ఓకే. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ లో 2 కమిటీలు ఉన్నాయి. సో మాధవ్ గాడ్గిల్ అనే కమిటీ. సో మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏం చెప్పిందంటే మొత్తం మనకి సో ఇక్కడ 1.6 lakh square kilometers ఉంటే దాన్ని మొత్తం కాపాడాలి అని మాధవ్ గాడ్గిల్ కమిటీ చెప్తే, సో ఇక్కడ కస్తూరి రంగన్ కమిటీ, హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ కమిటీ. సో ఇక్కడ కస్తూరి రంగన్ గారు మనకి ఏం చెప్పారంటే సో మనకు 1.6 lakh square kilometers ఉంది, కానీ సో ప్రస్తుతం మనకి ఓన్లీ 60,000 square kilometers మాత్రమే ఉంది. 60,000 kilometers మాత్రమే ఉంది. సో మనకు సో నాశనమైంది అంటే సో బయోడైవర్సిటీ లాస్ అయింది, 1 lakh square kilometers లాస్ అయింది పక్కన పెడితే, సో మనము మిగిలిన 60,000 అయినా కాపాడాలి, దాన్ని మనము ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించి అందులో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా చూడాలి అని మనకి ఇక్కడ సో కస్తూరి రంగన్ కమిటీ సో మనకు చెప్పడం జరిగింది. సో చాలా క్లారిటీగా డిస్కస్ చేసాం మనం ఇక్కడ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేది. ఓకే. ఇప్పుడు మెగా డైవర్స్ కంట్రీస్ అనేది ఒకసారి చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మెగా డైవర్స్ కంట్రీస్. సో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇక్కడ మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ ఏం టాపిక్ ఇప్పుడు చూసేది మనము
మెగా బయోడైవర్సిటీ. సో అక్కడ కస్తూరి రంగన్ కమిటీ మీద యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో మనకు క్వశ్చన్ అనేది పడడం జరిగింది. సో మెగా బయోడైవర్సిటీ కంట్రీస్. ఓకే, సో ఇక్కడ ఈ మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ అనేది మనకు సో ఏ విధంగా స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 2002 ఫిబ్రవరి 18th 2002 ఫిబ్రవరి 18th 2002 ఫిబ్రవరి 18న సో 12 కంట్రీస్ 12 దేశాలు, సో 12 దేశాల యొక్క సో ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీస్, 12 దేశాలకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీస్ మనకు ఇక్కడ సో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ అంటే మెక్సికో క్యాన్కన్లో. అర్థమైందా? సో మెగా డైవర్సిటీ కంట్రీస్ అంటే ఏంటో చూస్తున్నాం. 2002 ఫిబ్రవరి 18th నాడు సో 12 దేశాలు, ఆ 12 దేశాలు ఎవరెవరు అంటే సో ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీస్. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆ 12 కంట్రీలు అనేవి ఏ విధంగా తీసుకోబడతాయి అంటే సో వెరీ డెన్స్ లేదా హై బయోడైవర్సిటీ కంట్రీస్. వెరీ డెన్స్ లేదా హై బయోడైవర్సిటీ కంట్రీస్. సో ఏ దేశాలలో అయితే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుందో, ఏ దేశాలలో అయితే జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందో సో ఆ దేశాలు 12 కంట్రీస్ అనేటి సో మెక్సికో క్యాన్కన్ లో మనకు అసలు బయోడైవర్సిటీ అనేది సో ఎక్కువగా ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఇక్కడ వెరీ డెన్స్ అంటే సో మనకు అధిక మోతాదులో బయోడైవర్సిటీ అనేది ఏ ప్రాంతాలలో అయితే ఉన్నాయో ఆ 12 కంట్రీస్ 2002 ఫిబ్రవరి 18న మెక్సికో క్యాన్కన్ లో మీట్ అయినాయి. ఈ 12 కంట్రీస్ ని కలిపి మనము సో లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్, LMGC అంటాం. లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అంటాం. సో ఈ 12 కంట్రీస్ ని లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ గా పిలవడం జరుగుతుంది. సో ఈ వీళ్ళు జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీని కాపాడడం కోసమే వీళ్ళందరూ ఒక కమ్యూనిటీగా, ఒక సమూహంగా ఏర్పడడం జరిగింది. సో ఈ విధంగా సో వాళ్ళు ఇక్కడ ఏం డిస్కస్ చేశారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ 12 కంట్రీస్ సో మీట్ అయ్యాయి కదా. సో వాటిని మనము సో లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనే పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, సో జస్ట్ రాసుకోండి. ఈ టాపిక్స్ అనేటి వెరీ డెప్త్ అనాలిసిస్ తో మనం చూద్దాం. కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇందులో మనకు సో 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇందులో మనకు 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఇందులో మనకు 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటే ఇందులో కేవలం కార్టాజినా ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఎనదర్ వన్ ఈస్ నగోయా ప్రోటోకాల్, అది ఇక్కడ అవసరం లేదు. సో కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి సో ఇక్కడ 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ లో కేవలం సో కార్టాజినా ప్రోటోకాల్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. నగోయా ప్రోటోకాల్ గురించి ఎటువంటి డిస్కషన్స్ లేవు. ఓకే, సో ఇక్కడ మనం ఇంకా బాగా గమనిస్తే సో క్లైమేట్ చేంజ్ గురించి కూడా, క్లైమేట్ చేంజ్ మీకు సో UNFCCC గురించి సో మనకు సో నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. క్లైమేట్ చేంజ్ సంబంధించి, ఆ క్లైమేట్ చేంజ్ సంబంధించి మనకు క్యోటో ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ క్యోటో ప్రోటోకాల్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మొత్తం దేని గురించి డిస్కస్ చేయడం జరిగింది? ఇక్కడ ఒక జీవ వైవిధ్యాన్ని కాపాడాలి, అది కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, CBD అంటాం. కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, CBD గురించి. సో CBDలో ఉన్నటువంటి సో 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ లో ఒక సప్లిమెంటరీ ప్రోటోకాల్ ని మనము కార్టాజినా ప్రోటోకాల్ అంటాం. దాని గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది సో మెక్సికో క్యాన్కన్ లో. సో నెక్స్ట్ దేని గురించి డిస్కస్ చేశారు అంటే క్లైమేట్ చేంజ్ సంబంధించినటువంటి సో ఇక్కడ క్యోటో ప్రోటోకాల్ ను కూడా డిస్కస్ చేయడం జరిగింది.
సో ఇక్కడ వీళ్ళు సో ఈ 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేసి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ అనేది మీటింగ్ ఉండాలి. ఎవ్రీ ఇయర్ అనేది మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవాలి. యాన్యువల్ మీటింగ్స్ ఉండాలని ప్రతి ఒక్కరు సైన్ చేయడం జరిగింది. అర్థమైంది కదా? సో ఏ దేశాలలో అయితే అధిక జీవ వైవిధ్యాలకు నిలయాలుగా ఉంటాయో ఆ దేశాలలో 12 కంట్రీస్, ఆ కంట్రీస్ కూడా చూద్దాం. ఆ 12 కంట్రీస్ ఒక గ్రూప్ గా అయ్యి సో ఆ దేశం యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీస్ అంతా మెక్సికో క్యాన్కన్ లో కలవడం జరిగింది. ఆ 12 కంట్రీస్ ని మనము సో లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ గా చెప్తాం, LMGC గా చెప్తాం. సో అక్కడ ఏం డిస్కస్ చేశారు అంటే సో మనకు కన్వెన్షనల్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ గురించి, సో అదే విధంగా CBDలో సంబంధించినటువంటి సో 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ లో ఉన్నటువంటి కార్టాజినా ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, బట్ నాట్ నగోయా ప్రోటోకాల్. అదే విధంగా సో ఇక్కడ క్లైమేట్ సంబంధించి క్యోటో ప్రోటోకాల్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 3 వాటి గురించి డిస్కస్ చేసిన తర్వాత జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి అంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనం మీట్ అవ్వాలి అని అక్కడ సైన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సో 12 కంట్రీస్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 12 కంట్రీస్ అనేవి ఏంటో చూద్దాం. ఒకటి సో బ్రెజిల్, సో కాంబోడియా, కోస్టారికా, సో ఇక్కడ మెక్సికో, సో పెరు, వెనెజులా. సో ఇవన్నీ ఈ 12 కంట్రీస్ లో సో మొత్తము ఈ 6 ఉన్నాయి కదా, ఈ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాకు సంబంధించినట్టు. సో నెక్స్ట్ చూద్దాం. సో చైనా, సో ఇండియా, ఇండోనేషియా, సో ఇక్కడ ఫిలిప్పైన్స్. సో ఇవి ఆసియా కాంటినెంట్కు సంబంధించినట్టు. సో అన్ని 12 చెప్తున్నాము. సో కానీ మీకు సింపుల్గా నేర్చుకోవడానికి ఈజీగా ఉండేదానికి ఏ కాంటినెంట్లు ఏవే ఉన్నాయనేది డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కెన్యా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ ఆఫ్రికాకు సంబంధించినటువంటి సో ఇక్కడ మనకు 2 ఉన్నాయి, 1 2. సో ఇక్కడ మొత్తము నార్త్ అండ్ సౌత్ అమెరికాలో 6 ఉన్నాయి. సో చైనా, ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్. ఇక్కడ ఆసియాకు సంబంధించి ఒక 4 ఉన్నాయి. సో ఆఫ్రికాకు సంబంధించి ఒక 2 ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ సో నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకు సంబంధించి ఒక 6 ఉన్నాయి. మొత్తం 12 ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ బాగా చూసుకుంటే ఇక్కడ 12 ఉన్నాయి కదా. సో ఈ 12కి ఒక 8 అనేది ఆ తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ బొలీవియా. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 20 ఉన్నాయి. సో ఇక్కడ బొలీవియా ఒకటి, గౌటెమాలా ఒకటి, సో డిస్ట్రిక్ట్ ఆఫ్ రిపబ్లిక్ కొలంబియా, సో ఈక్వెడార్, సో ఇథియోపియా. సో ఇక్కడ ఈక్వెడార్ అనేది బొలీవియా, గౌటెమాలా, సో ఈక్వెడార్. సో ఇవన్నీ కూడా నార్త్ అండ్ సౌత్ అమెరికాస్ లో ఉన్నాయి. సో DRC అనేది సో డిస్ట్రిక్ట్ ఆఫ్ సో ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే డెమోక్రటిక్ సో రిపబ్లిక్ ఆఫ్ ఇక్కడ మనం చూసుకుంటే DRC అంటాం. సో ఇక్కడ మనకు ఇథియోపియా, సో ఇక్కడ మడగాస్కర్. సో ఇక్కడ నార్త్ అండ్ సౌత్ అమెరికాస్ లో సో బొలీవియా, గౌటెమాలా అండ్ ఈక్వెడార్ ఉంటే DRC, ఇథియోపియా అండ్ మడగాస్కర్ అనేటి మనకి ఇక్కడ ఆఫ్రికాకి రిలేటెడ్ సంబంధించినటువంటి కంట్రీస్. సో ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ చూసుకుంటే సో ఇరాన్ అండ్ మలేషియా ఇవి 2 మనకు ఆసియాలో ఉన్నాయి. సో మొత్తము ఎన్ని ఉన్నాయి ప్రెజెంట్? సో 20 ఉన్నాయి. సో ఇక్కడ ఏమని చెప్పడం జరిగింది? లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ లో మనకు 12 ఉన్నాయి. మొత్తం 12 కంట్రీస్ అనేటివి ఉండడం జరిగింది. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్. ఓకే, ఇక్కడ 20 ఉన్నాయి. సో సేమ్ పాయింటే. సో ఇక్కడ మనం చూసుకుంటే లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 12 అని ఆన్సర్ చేయాలి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్.
సో ఈ 20 కలిపి సో గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్గా పేరు పెట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రస్తుతం సో మనకు గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 20 అని ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్గా మనకు 12 ఉన్నాయి. ఆ 12 మనము లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్గా పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ లో మనకు సో తర్వాత 8 అనేది యాడ్ చేసి సో గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ అనేది సో గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ లేదా లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ మెగా డైవర్స్ కంట్రీస్ అనేది పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఒక వర్డ్ అనేది ఆవిర్భవించింది, ఒక వర్డ్ అనేది కొత్తగా రావడం జరిగింది, మెగా డైవర్స్ కంట్రీస్ అని. మెగా డైవర్స్ కంట్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు మెగా డైవర్స్ కంట్రీస్ అంటే ఏంటి? అసలు సో మీకు ఆల్రెడీ హాట్స్పాట్ అంటే ఏమని చెప్పడం జరిగింది, ఒక హాట్స్పాట్గా ఉండాలి అంటే కనీసము సో ఆ ప్రాంతంలో కనీసము 1500 ఎండమిక్ వాస్కులర్ ప్లాంట్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎండమిక్ వాస్కులర్ ప్లాంట్స్ ఆఫ్ స్పీసెస్ ఉండాలి. రెండో పాయింట్ ఏంటి, సో న్యాచురల్ హ్యాబిటాట్ అనేది 70% దెబ్బతిని ఉంటే దాన్ని ఒక హాట్స్పాట్ గా గుర్తించవచ్చు అని ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మెగా డైవర్స్ కంట్రీగా గుర్తించాలి అంటే ఇక్కడ కూడా 2 క్రైటీరియా అవసరము. మెగా డైవర్సిటీస్ కంట్రీస్ గా గుర్తించాలి అంటే మనకు 2 క్రైటీరియా అనేది అవసరం పడుతుంది. సో ఒకటి ఏంటంటే హ్యావింగ్ అట్లీస్ట్ 5000, అక్కడైతే 1500. సో 5000 ఆఫ్ వరల్డ్ ప్లాంట్స్ యాజ్ ఎండమిక్ వాస్కులార్ ప్లాంట్స్. సో వాస్కులార్ ప్లాంట్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, దాన్ని మనం ట్రాచియోపైట్స్ కూడా అంటాం. వాస్కులార్ ప్లాంట్స్ లో మనకు జైలెం పోలెం అనేవి ఉంటాయని ప్రీవియస్ క్లాస్ లో వెరీ డెప్త్ అనాలిసిస్ తో మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మెగా డైవర్స్ కంట్రీస్ కి గా ఉండాలి అంటే ఇప్పుడు ఒక 20 కంట్రీస్ చెప్పాం కదా, ఆ 20 కంట్రీస్ కూడా ఖచ్చితంగా సో ఇప్పుడు చెప్పేటటువంటి 2 లక్షణాలు ఉంటే మాత్రమే సో గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ గా సో మనకు అందులో చేరడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ లో చేరాలి అంటే సో ఇప్పుడు చెప్పేటటువంటి 2 క్రైటీరియా అవసరం. ఒకటేంటి, హ్యావింగ్ అట్లీస్ట్ 5000 ఆఫ్ వరల్డ్ ప్లాంట్స్. ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి మొక్కలలో కనీసము 5000 మొక్కలు స్థానిక వాస్కులర్ ప్లాంట్స్ గా ఉండాలి. ఎండమిక్ అంటే ఏంటి, స్థానిక జాతులే ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటో చూద్దాం. హ్యావింగ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ with its borders. అర్థమైందా? హ్యావింగ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ విత్ ఇట్స్ బార్డర్స్ అంటే సముద్ర తీరం కలిగి ఉండాలి, ఖచ్చితంగా సముద్ర తీరం కలిగి ఉండాలి. సో ఈ 2 లక్షణాలు కలిగి ఉన్నటువంటివి సో మనకు 1998లో 17 మెగా డైవర్స్ కంట్రీస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎన్ని కంట్రీస్ ను మనకు సో మెగా డైవర్స్ కంట్రీస్ గా సో మనకు గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ అంటే ఏంటంటే 20 అని ఆన్సర్ చేయాలి. కానీ మెగా డైవర్స్ కంట్రీస్, కేవలం మెగా డైవర్స్ కంట్రీస్ అన్ని అంటే మీరు 17 అని ఆన్సర్ చేయాలి. అవి కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మెగా డైవర్స్ కంట్రీస్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఈ క్వశ్చన్ అనేది సో ప్రీవియస్ ఎగ్జామ్స్ లో సో యూపీఎస్సీ లో కూడా అడగడం జరిగింది ఈ క్వశ్చన్. సో మెగా డైవర్స్ కంట్రీస్ కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద 2 క్వాలిటీస్ ఆర్ 2 క్రైటీరియా ఆఫ్ మెగా డైవర్స్ కంట్రీస్ అంటే మీరు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ
హ్యావింగ్ అట్లీస్ట్ 5,000 ఆఫ్ వరల్డ్ ప్లాంట్స్. సో ఇక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి స్థానిక జాతులలో కనీసం 5,000 స్థానిక జాతులు వాస్కులార్ ప్లాంట్స్ అనేటివి ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ హ్యావింగ్ ఖచ్చితంగా ఆ దేశానికి సముద్ర తీరం అనేది ఉండాల్సి ఉంటుంది. సముద్ర తీరం అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మెగా డైవర్స్ కంట్రీస్లలో చేరడం జరుగుతుంది. గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ వేరు, ఇక్కడ మెగా డైవర్స్ కంట్రీస్ వేరు. ఓకే, మెగా డైవర్స్ కంట్రీస్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. 1998లో 17 మెగా డైవర్స్ కంట్రీస్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఆ 17 ఏంటో ఒకసారి చూద్దాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 17 మెగా డైవర్స్ కంట్రీస్, ఎండిసిగా పెట్టుకోండి. సో ఇక్కడ యుఎస్ఏ, ఓకే, మెక్సికో. సో మీకు మ్యాప్ మాదిరే చెప్తున్నాను. యుఎస్ఏ, మెక్సికో, కొలంబియా. సో మీరు వరల్డ్ మ్యాప్ తీసుకుంటే ఈ విధంగానే ఉంటుంది. వెనెజువెలా, ఓకే, వెనెజువెలా. సో ఇక్కడ ఈక్వెడార్. సో ఇక్కడ పెరు, అదేవిధంగా బ్రెజిల్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? సో యుఎస్ఏ, మెక్సికో, కొలంబియా, వెనెజువెలా, ఈక్వెడార్, పెరు అండ్ బ్రెజిల్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? సో 1 2 3 4 5 6 7 మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇక్కడ నార్త్ అండ్ సౌత్ అమెరికాలో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. నార్త్ అండ్ సౌత్ అమెరికాలో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. సో నెక్స్ట్ సో డిఆర్సి, సో సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ మడగాస్కర్, సౌత్ ఆఫ్రికా అండ్ డిఆర్సి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సో ఇండియా. సో ఇక్కడ ఆఫ్రికాలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇండియా, చైనా, మలేషియా. సో మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ దట్ we are discussing now. సో ఇక్కడ మనము ఇక్కడ చూసుకుంటే ఇండియా ఉంది. సో ఆ తర్వాత ఇండియా కింద ఇండోనేషియా పెట్టచ్చు. ఇండోనేషియా, సో మలేషియా, సో ఫిలిప్పైన్స్. సో ఇక్కడ పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా. సో ఇక్కడ బాగా గమనించాలి. ఓకే, సో ఇక్కడ చైనా, ఇండియా. సో ఓకే, చైనా, ఇండియా. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పైన్స్, సో అక్కడ ఉన్నటువంటి ఇండోనేషియా, ఆ తర్వాత మలేషియా, సో పాపువా న్యూ గినియా. సో ఇక్కడ పాపువా న్యూ గినియా ఉంది, దాని కింద ఉన్నటువంటి ఆస్ట్రేలియా కూడా సో తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆస్ట్రేలియాను కూడా సో తీసుకోవడం జరుగుతుంది. మొత్తం సో మనకి సో మొత్తం 17 డైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయి. మొత్తం 17 మెగా డైవర్సిటీ కంట్రీస్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో ఒకసారి సింపుల్ గా రాద్దాం. సో ఇక్కడ మీకు అక్కడ ఉన్నటువంటి 20 కంట్రీస్, ఇక్కడ ఉన్నటువంటి 17 కంట్రీస్ కు మనకు డిఫరెన్స్ చూస్తే అక్కడ ఇక్కడ కామన్ గా ఉన్నటువంటివి, సో కామన్ గా లేనటువంటివి చూద్దాం. సో ఇక్కడ 20లో ఉన్నటివి 17లో లేనేటి ఏంటి? 20లో ఉన్నటువంటివి 17లో లేనటువంటి ఏంటి అంటే, సో ఇక్కడ ఆస్ట్రేలియా అనేది లేదు, యుఎస్ఏ అనేది లేదు, అదేవిధంగా పాపువా న్యూ గినియా. సో ఈ 3 అనేటి మనకు 20లో లేవు. గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ లో లేవు. ఈ 3 అనేటి 17లో ఉన్నాయి. అదేవిధంగా 20లో ఉండి సో 17లో లేనటువంటి బొలీవియా, కోస్టారికా, సో ఇథియోపియా, గౌటెమాలా, ఇరాన్, కెన్యా. సో ఈ విధంగా మీరు నేర్చుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో అవి నేర్చుకోవచ్చు, అదేవిధంగా సింపుల్గా ఇవి కూడా నేర్చుకోవచ్చు.
సో ఇక్కడ 20లో ఉండి అంటే సో గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్సిటీ కంట్రీస్లో ఉండి మెగా డైవర్సిటీ కంట్రీస్లో ఏంటంటే సో మనకు బొలివియా, కోస్టారికా, ఇథియోపియా, గోటెమాలా, ఇరాన్ అండ్ కెన్యా. ఓకే, ఇక్కడ 17లో ఉండి అంటే మెగా డైవర్సిటీస్ కంట్రీస్లో ఉండి గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్సిటీ కంట్రీస్లో ఏంటంటే ఆస్ట్రేలియా, సో అమెరికా అండ్ పాపువా న్యూ గినియా. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఒకసారి మీకు సో మ్యాప్ రూపంలో వేసి చూపిస్తే ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, బాగా గమనించాలి. సో ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ మెక్సికో, అమెరికా, సో ఇక్కడ ఈ అమెరికా, సో మెక్సికో, అదేవిధంగా కొలంబియా, వెనజువలా, సో ఈక్వెడార్, సో పెరు, బ్రెజిల్. సో ఈ విధంగా మనకు 1 2 3 4 5 6 7 సో మనకు నార్త్ అండ్ సౌత్ అమెరికాలో 7 ఉన్నాయి. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే డెమోక్రటిక్ సో రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సో ఇక్కడ సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా మడగాస్కర్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత సో మనకు 17 చూస్తున్నాం. సో ఇండియా, సో చైనా, సో మలేషియా, సో ఫిలిప్పైన్స్, పాపువా న్యూ గినియా, ఇండోనేషియా, సో ఆస్ట్రేలియా. సో ఈ విధంగా మీకు సో సింపుల్గా మ్యాప్ రూపంలో సో సింపుల్గా చూపిస్తున్నాను. సో అందరూ ఈజీగా ఓకే, ఈ విధంగా మనకు 17 ఉన్నాయి. 17 మెగా డైవర్సిటీస్ కంట్రీస్ ఉన్నాయి. సో యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఈ విధంగా మనకు సో అమెరికా, మెక్సికో, కొలంబియా, వెనజువలా, ఈక్వెడార్, పెరు, సో బ్రెజిల్. సో ఆ తర్వాత సో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, సో సౌత్ ఆఫ్రికా, ఇండియా, మలేషియా, సో ఇండోనేషియా, మడగాస్కర్, ఆస్ట్రేలియా, చైనా, ఫిలిప్పైన్స్ అండ్ పాపువా న్యూ గినియా. ఓకే, సో ఈ విధంగా మనకు ఆ నేమ్స్ అనేవి మీకు సో సింపుల్గా మ్యాప్ రూపంలో సో వేయడం జరిగింది. అయితే సో ఇక్కడ 17 మెగా డైవర్సిటీస్ కంట్రీస్ ఉన్నాయి. ఆ 17 మెగా డైవర్సిటీస్ కంట్రీస్లో ఉన్నటువంటి టాప్ 10 చూద్దాం. ఎక్కువగా ఏ దేశాలలో ఉన్నాయి అనే క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ప్రపంచ దేశంలో ఇప్పుడు 17 మెగా డైవర్సిటీస్ కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మెగా డైవర్సిటీ కంట్రీస్గా గుర్తించాలంటే ఏమని చెప్పడం జరిగింది మీకు? 17 మెగా డైవర్సిటీస్ కంట్రీస్గా గుర్తించాలంటే ఏమని చెప్పాను అంటే సో కనీసము ప్రపంచంలో ఉన్నటువంటి 5,000 సో ఎండమిక్ వాస్కులర్ ప్లాంట్స్ అన్న ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సో మెరైన్ ఎకో సిస్టమ్ ఉండాలి, ఖచ్చితంగా మెరైన్ ఎకో సిస్టమ్ ఉండాలి బార్డర్స్ లో. సో ఖచ్చితంగా సముద్ర తీరం ఉంటేనే సో వాటిని మెగా డైవర్సిటీస్ కంట్రీస్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూపించినటువంటి 17 కంట్రీస్లలో 5,000 సో మనకి ఎండమిక్ స్పీసెస్ ఉన్నాయి, అదే విధంగా సముద్ర తీరం కూడా ఉంది. అలా ఉంటేనే మనకు మెగా డైవర్సిటీస్ కంట్రీస్లలో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సో 17 మెగా డైవర్సిటీ కంట్రీస్లలో టాప్ లో ఉన్నటువంటివి ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్రెజిల్ అనేది టాప్ లో ఉంది. ప్రపంచంలో అధిక జీవ వైవిధ్యం ఎక్కడ ఉంది అంటే మీరు ఆన్సర్ చేయాలి బ్రెజిల్ అని. సెకండ్ది సో ఇండోనేషియా, థర్డ్ ప్లేస్లో కొలంబియా, ఫోర్త్ ప్లేస్లో చైనా ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో మెక్సికో ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ 6th ప్లేస్లో సో ఆస్ట్రేలియా ఉంది, సో 7th ప్లేస్లో సో పెరు ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ 8th ప్లేస్లో ఇండియా ఉంది. మన భారతదేశం ప్రపంచ దేశాలలో జీవ వైవిధ్యం ఎన్నో ర్యాంకులో ఉంది అంటే 8th ప్లేస్లో ఉంది. 9th ప్లేస్లో ఈక్వెడార్ అని ఆన్సర్ చేయాలి. 10th లో యుఎస్ఏ ఉంది. ఓకే, సింపుల్ కోడ్ చూద్దాం. BCCI అంటాం కదా, BICC. సో ఇక్కడ మ్యాప్, MAPIEU, మ్యాప్యూ. సో BICC మ్యాప్యూ. సో బ్రెజిల్, సో ఇండోనేషియా, సో మనకు కొలంబియా, చైనా, మెక్సికో, సో ఇక్కడ సో ఆస్ట్రేలియా, పెరు. మన భారతదేశం బయోడైవర్సిటీ ర్యాంకులు ఎంత ఉందంటే 8th ప్లేస్లో ఉంది. 9th ఈక్వెడార్ అండ్ యుఎస్ఏగా చెప్తాము. ఓకే, సో సింపుల్గా డిస్కస్ చేస్తున్నాం.
సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ వీఆర్ డిస్కసింగ్. సో ఇప్పుడు ఈరోజు ఒక సింపుల్ 2 టాపిక్స్ ఉన్నాయి. సో దాని గురించి చూద్దాం. సో ఇక్కడ సమ్ కీ టర్మ్స్ ఉంటాయండి. సమ్ కీ టర్మ్స్. సో అర్థమైంది కదా లైవ్లో ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ మనకు మెగా డైవర్సిటీస్ కంట్రీస్ కావాలంటే ఖచ్చితంగా సో 2 క్రైటీరియా కావాలి. కనీసము 5000 సో ఎండమిక్ స్పీసెస్ అన్న ఉండాలి. అదే విధంగా సో 5000 ఎండమిక్ స్పీసెస్ అన్న ఉండాలి. అదే విధంగా సో ఖచ్చితంగా ఆ దేశానికి సో తీర ప్రాంతం ఉండాలి, సముద్ర తీర ప్రాంతం ఉండాలి. అప్పుడే దాన్ని మెగా డైవర్సిటీ కంట్రీస్ గా చెప్తాను. సో మీకు సింపుల్ గా మ్యాప్ లో సో 17 మెగా డైవర్సిటీస్ కంట్రీస్ గా చెప్పాను. మెగా డైవర్సిటీ కంట్రీస్ వేరు, అదే విధంగా గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ కంట్రీస్ వేరు. సో గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్సిటీ కంట్రీస్ వేరు, అదే విధంగా మెగా డైవర్సిటీ కంట్రీస్ వేరు. సో అందులో ఉన్నటువంటి 20 కంట్రీస్, ఇందులో 17 కంట్రీస్ ఉన్నాయి. అందులో మనకు టాప్ లో ఉన్నటువంటివి సో ఆల్రెడీ చెప్పాను. సో బ్రెజిల్, ఇండోనేషియా, సో కొలంబియా, చైనా. సో మనకు ఇక్కడ మనకి మెక్సికో, ఆస్ట్రేలియా, పెరు, ఇండోనేషియా అండ్ ఈక్వెడార్ అండ్ యుఎస్ఏ ఫైనల్లీ. సో ఇండియా ఈజ్ ర్యాంక్డ్ విత్ 8th ప్లేస్ ఇన్ ద మెగా డైవర్సిటీస్ కంట్రీస్. ఇక్కడ మనకు సమ్ కీ టర్మ్స్ ఉన్నాయి. సో ఈరోజు మనము ఎండమిక్ స్పీసెస్ అంటే ఏంటి, ఎండమిక్ స్పీసెస్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఎండమిక్ స్పీసెస్ అంటే జాతులు. సో స్థానిక జాతులు అంటాం. స్థానిక జాతులు అంటే అర్థం ఏంటంటే స్పీసెస్, జాతులు అనేటి విచ్ ఆర్ రిస్ట్రిక్టెడ్. సో ఆ జాతులు అనేటి టు ఓన్లీ వన్ జియోగ్రఫిక్ రీజియన్ and not found anywhere else. సో ఇక్కడ ఎండమిక్ స్పీసెస్ అంటే అర్థం ఏంటంటే సో ఆ జాతులు సో కేవలం ఒకే ఒక ప్రాంతానికి సో చెందినవై ఉండాలి. సో అటువంటి జాతులు సో మరెక్కడా లేకుండా ఉంటే వాటిని మనము స్థానిక జాతులు అంటాం. సో ఆ జాతులు అనేది సో ఒకే ఒక్క ప్లేస్ లో మనకు కనిపిస్తూ ఉండాలి, మిగతా ప్లేస్లలో కనిపించకుండా ఉంటే దాన్ని మనము ఎండమిక్ స్పీసెస్ గా అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే సింపుల్ గా అర్థమవుతుంది. ఇక్కడ లయన్ టైల్డ్ మకాక్ అని చెప్తాం. సో ఇక్కడ లయన్ టైల్డ్ మకాక్ ఇది మనకు కేవలం వెస్టర్న్ ఘాట్స్ లో మాత్రమే కనిపిస్తుంది. కేవలం ఇట్ ఈస్ విజిబుల్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండి మరి ఎక్కడా కనిపించకుండా ఉంటే దాన్ని మనము సో స్థానిక జాతులు, ఎండమిక్ స్పీసెస్ అని చెప్తాం. అదేవిధంగా నీల్గిరి థార్ అని చెప్తాం. ఇది కూడా మనకు సో వెస్టర్న్ ఘాట్స్ లోనే ఉండడం జరుగుతుంది. సో లైక్ ఏ సీప్ ఇది ఒక సో మౌంటైన్ గొర్రె అని చెప్తాం, నీల్గిరి థార్. నెక్స్ట్ రెడ్ శాండిల్ ఆర్ రెడ్ శాండర్స్ అంటాం. సో ఇది కేవలం ఈస్టర్న్ ఘాట్స్ సంబంధించినటువంటి సౌత్ ఇండియాలో మాత్రమే సో ఈ ఎర్ర చందనం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే కేవలం సో ఇవి అనేటి ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండి సో మరి ఎక్కడా కూడా కనిపించకుండా ఉంటే వాటిని మనము ఎండమిక్ స్పీసెస్ గా చెప్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ కీ స్టోన్ స్పీసెస్ చెప్తాం. సో ఈ కీ స్టోన్ స్పీసెస్ అంటే అర్థం ఏంటంటే సో ఇవి తక్కువ మోతాదులో ఉన్నా కానీ సో ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ చేస్తాయి. సో తక్కువ మోతాదులో ఉన్నా కానీ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ చేస్తాయి. సో ఈ కీ స్టోన్ స్పీసెస్ అనే వర్డ్ సో మొట్టమొదటిసారిగా ఎవరు యూజ్ చేశారంటే ఫస్ట్ యూజ్డ్ బై సో రాబర్ట్ పైనే అనే పర్సన్ 1966లో మొట్టమొదటిసారిగా కీ స్టోన్ స్పీసెస్ అనే వర్డ్ను ఉపయోగించడం జరిగింది. సో ఇక్కడ
ఇవి సో ఇక్కడ స్మాల్ ఇన్ నెంబర్. సో ఈ కీ స్టోన్ స్పీసెస్ అనేటి స్మాల్ ఇన్ నెంబర్, చాలా తక్కువ సైజులో ఉంటాయి. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే ఎకలాజికల్ బ్యాలెన్స్ చేస్తాయి. ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది చేస్తాయి. కీ స్టోన్ స్పీసెస్ అంటే సో తక్కువ మోతాదులో ఉంటూ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ లేదా ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ లేదా సో ఎకాలజికల్ బ్యాలెన్స్ అంటారు. సో తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ కూడా సో ఇవి ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనము కీ స్టోన్ స్పీసెస్ గా చెప్పడం జరుగుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. సో ఇక్కడ సో ఎలిఫెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఎలిఫెంట్స్ ఒక కీ స్టోన్ స్పీసెస్ గా తీసుకున్నాం. సో ఇక్కడ ఆఫ్రికన్ సవన్నాస్, సో ఆఫ్రికాలో ఉండే గడ్డి భూములను సవన్నాస్ అంటాం కదా. సో ఈ విధంగా మనము తీసుకున్నాం. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో ఆఫ్రికా సవన్నాస్ అనేటి స్మాల్ ట్రీస్ అండ్ స్ట్రబ్స్ అంటాం. స్మాల్ ట్రీస్ అండ్ స్ట్రబ్, సో చిన్న చిన్న చెట్లు పొదలతో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వీటిని మనము సవన్నాస్ అంటాం. సో సవన్నాస్ అంటే గ్రాస్ ల్యాండ్ అని, పచ్చిక భూములు, పాస్ట్యూర్ ల్యాండ్స్ అంటాం. సో ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ అనేటివి ఏం చేస్తూ ఉంటాయి అంటే సో ఇక్కడ అక్కడ ఉన్నటువంటివి అడవి కాకుండా ఇది ఈ స్మాల్ ట్రీస్ అండ్ స్ట్రబ్స్ అనేటి ఫారెస్ట్ కాకోకుండా సో మనకు ఈ ఎలిఫెంట్ అనేది సో వీటి మీద ఫీడ్ అంటాం. ఫీడ్ అంటే సో వాటి మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉంటుంది. అంటే ఏమని అర్థము, ఎలిఫెంట్స్ తక్కువ మోతాదులో ఉన్నా కానీ అక్కడ సవన్నాస్ గా ఉన్నటువంటి, సవన్నాస్ అంటే గడ్డి భూములు, సో పాస్ట్యూర్ ల్యాండ్స్ అంటారు. అక్కడ ఉన్నటువంటి సో గడ్డి భూములను అడవిగా చేయకోకుండా ఎలిఫెంట్స్ అనేటివి ఉంటాయి. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇక్కడ ఒక ఫారెస్ట్ తీసుకోండి. విపరీతంగా అక్కడ డీర్స్ ఉన్నాయి. విపరీతంగా డీర్స్ ఉంటే సో ఏ విధంగా మనకు డ్యామేజ్ అవుతుంది, కీ స్టోన్ స్పీసెస్ లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫారెస్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డీర్స్. సో ఫారెస్ట్ అనేది సో మనకు జింకలతో నిండి ఉంది. సో ఈ విధంగా ఫారెస్ట్ అనేది సో జింకలతో నిండి ఉన్నప్పుడు సో అక్కడ మనకు లయన్ కానీ టైగర్ కానీ లేకపోతే ఏమవుతుందో చూద్దాం. సో ఒక ఫారెస్ట్ అంతా మొత్తం జింకలతో నిండి ఉంటే ఏమవుతుంది అంటే సో అక్కడ ఉన్నటువంటి సో ఫీడ్ ఏంటి వాటికి, సో మనకు ఫీడ్ ఏంటి దానికి, ప్లాంట్సే కదా, మొక్కలే కదా. సో ఎక్కువగా ఆ ప్రాంతంలో మనకు సో ఎప్పుడైతే సో జింకలు ఉంటాయో, ఆ ప్రాంతంలో మనకు జింకలు ఉంటాయో అప్పుడు అక్కడ ఉన్నటువంటి గడ్డి మీద ఎక్కువ విపరీతంగా మనకు సో ఎక్సెసివ్ యూసేజ్ ఉంటుంది. ఎప్పుడైతే గడ్డి మీద ఎక్కువగా జింకలు ఏంటంటే ఆధారపడుతూ ఉంటాయో సో అప్పుడు అక్కడ ఏమవుతుంది, సో గ్రాస్ అనేది ఏమవుతుంది, ప్లాంట్స్ ఏమవుతాయి, సో మనకు లేకుండా పోతాయి. ఖచ్చితంగా ఎప్పుడైతే జింకలు అనేటివి ఎక్కువగా అయిపోతాయో ఆ ప్రాంతంలో తనకి ఫుడ్ లభించకుండా ఉంటుంది. అది ఎప్పుడు లయన్ టైగర్ లేకపోతే. సో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా అక్కడ మనకు కీ స్టోన్ స్పీసెస్ లేకపోవడం వల్ల సో అక్కడ జింకలు విపరీతంగా ఉండడం వల్ల అడవిలో దానికి ఫుడ్ లేకుండా పోతుంది. సో ఇక్కడ అదే ప్లేస్ లో కీ స్టోన్ స్పీసెస్ లయన్ లేదా టైగర్ ఉండడం వల్ల ఈ లయన్ టైగర్ కి ఫీడ్ ఏంటి, జింకలే కదా. ఆ జింకలు ఉండడం వల్ల లయన్ కి సో ఇక్కడ ఫీడ్ ఏంటి, జింకలు. ఆ జింకలు ఉండడం వల్ల సో లయన్ అండ్ టైగర్ సో డీర్స్ మీద సో మనకు ఫుడ్ అనేది ఆధారపడడం వల్ల సో డీర్స్ కూడా కంట్రోల్లోనే ఉంటాయి. సో అదే విధంగా సో ఇక్కడ ఉన్నటువంటి గడ్డి కూడా మనకు సో ఉన్నటువంటి సో డీర్స్ కి లిమిటెడ్ గా సో మనకు గడ్డి దొరుకుతూ ఉంటుంది. అంటే సో తను ఫీడ్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడు లయన్ లేదా టైగర్ ఉన్నప్పుడు. కంప్లీట్ గా ఒక అడవిలో ఒకటే జీవి ఉంటే తనకు సంబంధించినటువంటి ఫుడ్ అనేది దొరకదు. ఎప్పుడైతే కీ స్టోన్ స్పీసెస్ ఉంటాయో, కీ స్టోన్ స్పీసెస్ అంటే ఏమని అర్థము, తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి కదా, వాటిని మనము కీ స్టోన్ స్పీసెస్ గా చెప్తాం. అర్థమైందా ఇప్పుడు? తక్కువ మోతాదులో అంటే ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ లయన్ లేదా టైగర్.
ఈ లయన్ లేదా టైగర్ ఉండడం వల్లనే డీర్స్ అనేటి జింకలు అనేటి మనకు అడవిలో కంట్రోల్ గా ఉన్నాయి. ఎప్పుడైతే కీస్టోన్ స్పీస్ లేకపోతే ఏమవుతుంది, సో అడవిలో జింకలు అనేది విపరీతంగా పెరిగిపోయి తనకు కావాల్సినటువంటి ఫుడ్ అనేది లభించకుండా పోతుంది. ఎందుకంటే సో డీర్స్ అనేటి ఎక్కువగా ఉండడం వల్ల, సో ఆ గడ్డి కూడా సో ఎక్కువగా మేయడం వల్ల సో మిగతా జింకలు కూడా ఫీడ్ అనేది లేకుండా పోయేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అర్థమైందా ఇప్పుడు? సో కీస్టోన్ స్పీసెస్ అంటే తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటే దాన్ని మనం కీస్టోన్ స్పీసెస్ అంటాం. ఆ తర్వాత మనకి ఇక్కడ సో ఎండమిక్ స్పీసెస్ అంటే అవి ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా కనిపించకుండా ఉండే వాటిని మనము ఎండమిక్ స్పీసెస్ అంటాం. సో ప్రపంచంలో మొత్తం ఎన్ని మెగా డైవర్సిటీస్ కంట్రీస్ ఉన్నాయి? మొత్తం 17 మెగా డైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఒక మెగా డైవర్సిటీ కంట్రీస్ గా గుర్తించాలంటే ఎన్ని క్రైటీరియా ఉండాలి? క్వాలిఫై కావాలంటే 2 క్రైటీరియా కావాలి. సో అవి ఖచ్చితంగా సో 5,000 అట్లీస్ట్ 5,000 ఎండమిక్ ప్లాంట్స్ అనేటి, ఎండమిక్ వాస్కులర్ ప్లాంట్స్ అనేటి ఉండాలి. అదే విధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండాలి ఆ దేశం బార్డర్ లో అనేటి ఇక్కడ చూసాం. సో బయోడైవర్సిటీ కలిగినటువంటి టాప్ కంట్రీస్ ఏంటంటే సో BICC, MAPIEU అనేటి సో చూసాం. సో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క జీవ వైవిధ్యంలో ఎన్నో స్థానం ఉందంటే 8వ స్థానం అని ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మీకు ఆ 17 కంట్రీస్ అనేటి 1988 లో మీకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, సో ఇదే మీకు మోస్ట్ ఇంపార్టెంట్. సో 5,000 నాలిక కణజాలిత మొక్కలు అంటాం తెలుగులో. నాలిక కణజాలిత మొక్కలు అంటే వాస్కులర్ ప్లాంట్స్ అని. వాస్కులర్ ప్లాంట్స్ అంటే ఏమి అర్థము? హ్యావింగ్ జైలెమ్ అండ్ పోలెమ్, హ్యావింగ్ మెరైన్ సిస్టమ్స్ అని. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ లో ఓకే, సో గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ మెగా డైవర్స్ కంట్రీస్ అనేవి 20 ఉన్నాయి. సో లైక్ మైండెడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనేవి 12 ఉన్నాయి. సో ఈ విధంగా సో మనకు ప్రపంచంలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలని చెప్పి సో మనకు ప్రపంచంలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలని చెప్పి 12 కంట్రీస్ అనేవి మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ ఏం డిస్కస్ చేశారు అంటే 2 సప్లిమెంటరీ ప్రోటోకాల్స్ అనేటివి వాళ్ళు అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో అక్కడ సో ఇక్కడ CBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, సో అదేవిధంగా CBDకి సంబంధించినటువంటి ఒక సప్లిమెంటరీ ప్రోటోకాల్ ఉంది, అదే మనకు కార్టాజినా ప్రోటోకాల్. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ సంబంధించినటువంటి క్యోటో ప్రోటోకాల్ ను కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ 2002 ఫిబ్రవరి 18న దే మీటెడ్ అని. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయంటే మీరు ఆన్సర్ చేయాలి 36 అని. భారతదేశంలో ఉన్నటువంటి సో ఎన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయంటే భారతదేశానికి సంబంధించి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఒకటి వెస్టర్న్ ఘాట్స్ మీద పడినటువంటి 2 కమిటీలు ఏంటంటే సో కస్తూరి రంగన్ అండ్ మాధవ్ గాడ్గిల్ అనే కమిటీస్ ఉన్నాయి. సో ఆ తర్వాత సో మనకి సో ఈస్టర్న్ హిమాలయాస్ లేదా హిమాలయాస్ అని పిలుస్తాం. థర్డ్ది ఇండో బర్మాగా పిలవడం జరుగుతుంది. ఫోర్త్ది సుందాల్యాండ్. సో ఈ 4 అతి పెద్ద మనకు బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏంటంటే ఇండో బర్మా అని ఆన్సర్ చేయాలి. ఇట్ ఈస్ అబౌట్ 23 lakh square kilometers ఉందిగా చెప్తాం. ఓకే, సో ఈ విధంగా మనం చాలా క్లారిటీగా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. ఓకే, సో కస్తూరి రంగన్, మాధవ్ గాడ్గిల్ అనే కమిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, సో ఇక్కడ హిమాలయాస్, ఇండో బర్మా అండ్ సుందాల్యాండ్. ఓకే ఓకే సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని కీ టర్మ్స్ ఉన్నాయి, వాటిని కూడా టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము సో ఈరోజు డిస్కస్ చేసుకునేది ఏంటి? సో ఎండమిక్ స్పీసెస్ అదేవిధంగా కీస్టోన్ స్పీసెస్ అనేది ఈరోజు డిస్కస్ చేసాం. టుమారో అంబ్రిల్లా స్పీసెస్ అంటే ఏంటో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, అంబ్రిల్లా స్పీసెస్ అంటే ఏంటి, ఫౌండేషన్ స్పీసెస్ అంటే ఏంటి, అదేవిధంగా ఇండికేటర్ స్పీసెస్ అంటే ఏంటి, లేదా సెంటనల్ స్పీసెస్ అంటాం. అదేవిధంగా ఫ్లాగ్షిప్ స్పీసెస్ అంటే ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ అంబ్రిల్లా స్పీసెస్? మోస్ట్ ఇంపార్టెంట్, చాలా టైమ్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో అంబ్రిల్లా స్పీసెస్, ఫౌండేషన్ స్పీసెస్, ఇండికేటర్ ఆర్ సెంటనల్ స్పీసెస్,
ఫ్లాగ్షిప్ స్పీసెస్ అనేటి టుమారో క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.